హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ పుదీనా రైస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిరకాయలు, పుదీనా అండ్ కొత్తిమీర 2 హ్యాండ్ఫుల్గా తీసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి ఒక చెక్క, 2 లవంగాలు, ఒక యాలుక వేసేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయ వేగుతుండగానే ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి వేసేసి చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత మన గ్రీన్ పేస్ట్ వేసేసుకొని అది కూడా బాగా కలిపేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. దీనిలో ఇంకా కారం వేయాల్సిన పని లేదండి. మనకి కారం ఏది కావాలన్నా కూడా ఆ చిల్లీస్తోనే వస్తుంది. కావాలంటే 2 పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఆ చెక్క, లవంగ, యాలక కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చండి. కానీ ఘాటు వచ్చేస్తుంది. అందుకనే జస్ట్ ఫ్లేవర్ కోసమే అని చెప్పి నేను అలా వేసేసాను. ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి అది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా అన్నం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసేసుకోవడమే, అంతే. వీఆర్ డన్. సండేస్ ఎప్పుడు పుదీనా మిగిలిన నేను ఇదే రెసిపీ చేస్తాను. పుదీనా చట్నీ కంటే కూడా ఇలా అయితే ఇష్టంగా తింటారు మా ఇంట్లో. అంతే, రైతా అండ్ ఎగ్తో సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా అంటాను. ఎంతమంది మీలో ఇది ట్రై చేశారో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.